మీ తండ్రి గారు అప్పట్లో బి నారాయణ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు కదా, ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగాల్సి వచ్చింది? అంత బలం ఉండింది అప్పుడు? అంటే బలము అంటే కమ్యూనిస్టులకు బలం ఉండి కంటెస్ట్ చేస్తారండి. ఈ జిల్లాలో ఖచ్చితంగా కమ్యూనిస్టులు అని చెప్పుకోగలిగిన వాళ్ళు మేమే. ఆ రోజు అధికారంలోకి వస్తుంది, బస్సు యాత్ర అయితేనేముంది, ఆయన పాదయాత్ర అయితేనేముంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిసి వ్యతిరేకించినామంటే మీకు ఈరోజు మేము చేసింది కరెక్టే అని మాకు ఈరోజు అనిపిస్తూ ఉంది. మేమేం మాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా నిజమే మీరు చేసింది. ఏ కుటుంబాలు అయితే తెలుగుదేశం పార్టీ వర్గాలకు సన్నిహితంగా ఉంటూ వచ్చినాయో వాళ్ళని మేము వ్యతిరేకించే కార్యక్రమంలో భాగంగానే ఆయన బీనారాయణ రెడ్డిని వ్యతిరేకించడం జరిగింది. అంటే గతంలో మా నాయన పూర్వము అంటే నాకు తెలియని పరిస్థితులు ఎప్పుడన్నా మా నాయన చెప్పిన దాంట్లో కాంట్రాక్ట్ల విషయంలో కానీ పరిటాల రవికి డబ్బులు ఇచ్చి ₹1,00,000 డబ్బులు ఇచ్చి ఫస్ట్ డబ్బును చూపించింది పరిటాల రవికి బీనారాయణ రెడ్డి అనేది మా పెద్దలు చెప్తా అంటే వినడం తప్పితే అటువంటి సందర్భాల్లో కూడా మాకు కూడా అది వీళ్ళకి సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయనే విషయం మా సొంత గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీనారాయణ రెడ్డి వాళ్ళ ఇంట్లో చూడడము కూడా మా గ్రామస్తులు కానీ మా మండలాల్లో నాయకులు కానీ వాళ్ళు కూడా కొంతమంది ఆయనని వ్యతిరేకిస్తూ వచ్చినారు. వాళ్ళందరూ ప్రోద్బలం మేరకు ఆ రోజు మేము పోటీ చేయాల్సి వచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి పైన వ్యతిరేకత కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత పైన ఆయన కూడా కాదు. మాకు అసలు రవి గారితో విభేదాలు రావడానికి కేవలం మీ సామాజిక వర్గమే అంటారా, ఇతరత్ర కారణాలు అంటారా? మాకు విభేదాలు అంటే వ్యక్తిగతంగా ఏం లేవండి. సైద్ధాంతికంగా అంటే మేము కమ్యూనిస్టులు కాకపోవచ్చు కానీ దౌర్జన్యానికి ఎప్పుడూ ఎదురే. మేము మద్దిల చెరువు సూరి 2005 తర్వాత మద్దిల చెరువు సూరి హవా నడుపుతున్న కాలంలో కూడా మేము ఎదురైపోయినాం. స్టీఫెన్ రవీంద్ర గారు ఆ రోజు మాకు పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఇచ్చినారు. ఆ రోజు కూడా మేము ఎదురైపోయినాం. పరిటాల రవి హవా నడుపుతా ఆ రోజు పరిటాల రవి ఇంటి దగ్గర మాకు పరిటాల రవి ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు మా అమ్మ మా నాయన ఆడ కాపురం చేసినారు. మా ఇంటికి దగ్గరలో ఆయన 100 మీటర్లలో ఇంట్లో కట్టుకున్నాడు. మధ్యలో పోలీస్ పికెటింగ్ ఉండేది. 100 మీటర్లు కూడా 60-70 మీటర్లలోనే మధ్యలో. మేము ఎప్పుడు కూడా దౌర్జన్యానికి భయపడం కూడా మా నైజం అదే. అంటే మీరు చెప్తున్న దానికి మరో కోణానికి చాలా వ్యత్యాసం ఉందని అనిపిస్తుంది. అంటే మరో వర్గం వారు మరో రకంగా ఆరోపిస్తున్నారు. గతంలో మీ సోదరుడైన తోబుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి గారికి జెడ్పీటీసీ బీఫామ్ అడిగారు. అంటే రాప్తాడు నియోజకవర్గం అనుకుంటా, రాప్తాడు మండలం నుంచి అనుకుంటా. జెడ్పీటీసీ అడిగితే చివరికి ఎంపీటీసీగా ఇవ్వడం జరిగింది. సరే, ఎంపీటీసీకి నామినేషన్ వేస్తామని బీఫామ్ తీసుకెళ్ళి ఇప్పుడు బీఫామ్ అంటే తీసుకున్న తర్వాత దాంట్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ అని రాయాల్సి వస్తుంది. అలా రాయకుండా బీఫామ్ ఇవ్వడంతో మీ సోదరుడు వెళ్ళి నేరుగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జెడ్పీటీసీకి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే జెడ్పీటీసీగా మరొకరిని పరిటాల రవి ప్రతిపాదించి అక్కడికి బీఫామ్ ఇచ్చి పంపిస్తే అప్పటికే నామినేషన్ దాఖలు చేశారు ఇట్లా తోబుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలెక్టర్ చెప్పడంతో ఆ విషయంలోనే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మీ తండ్రి గారు ఆత్మారాం రెడ్డి గారిని మీ సోదరుడైన తోబుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి గారిని పిలిపించి మందలించడం జరిగింది. ఒకానొక సందర్భంలో చంద్రశేఖర్ రెడ్డి గారి పైన చేయి చేసుకోవడంతో పాటు అనుచిత పదజాలం కూడా ఉపయోగించారు. అయితే అప్పట్లో అక్కడే ఉన్న గడ్డం సుబ్రహ్మణ్యమే సర్దుబాటు చేసి అక్కడి నుంచి మిమ్మల్ని పంపించేశారు. ఆ తర్వాతనే విభేదాలు ప్రారంభమయ్యాయి పరిటాల కుటుంబంతో తోబుదుర్తి కుటుంబానికి అంటున్నారు. ఎంతవరకు వాస్తవమంటారు? ఏమంటే బీఫారం విషయం నాకు తెలియదు కానండి. పరిటాల రవి పార్టీ మంత్రి, జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఉండి మంత్రిగా పిలిపించుంటే మా నాయన గారు కలిసి ఉండొచ్చు. కానీ మందలించే స్థాయి పరిటాల రవిది కాదు. మా దగ్గరకు ఆశ్రయానికి ఒకరోజు వచ్చినవాడే పరిటాల రవి. మా కుటుంబం మేము పిల్లప్పుడు మేము పుట్టినామో లేదో మా కుటుంబం దగ్గరికి ఆశ్రయానికి వచ్చినవాడే పరిటాల రవి. ఇప్పుడు అతను పదవి వస్తానే అధికారం వస్తానే గొప్పోడేం కాడు కదా. మేమేం రాజకీయంగా 1947 స్వాతంత్రం పూర్వం ముందే మా కుటుంబం అనంతపురం జిల్లాలో అనంతపురం మున్సిపాలిటీకి ఫస్ట్ నామినేటెడ్ మున్సిపల్ చైర్మన్ మా ముత్తాత. వాళ్ళు కూడా అనంతపురం జిల్లా వాసులే కదా? కరెక్టే అండి, అనంతపురం జిల్లా వాసులే. కానీ మేము రాజకీయంగా ఉన్నతంగా ఉన్న కాలంలో వాళ్ళు సర్పంచ్ ఓడిపోయిన సందర్భాలు ఉండేవి. రాజకీయాల్లో ఎప్పుడూ లేరు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ వ్యాపారము, వాళ్ళ పద్ధతులు వేరే రకంగా ఉంటా వచ్చినాయి. మాది అనంతపురం ప్రాంతానికి ఆ పెనుగొండ ప్రాంతానికి ఎప్పుడు అంత ఇటువంటి కాంటాక్ట్స్ కూడా లేవు. పెనుగొండ కాన్స్టిట్యున్సీలో ఏదైతే క్రైమ్ మొదలైందో దాని ఇంపాక్ట్ 94 తర్వాత అనంతపురం మీద పడ్డంతో ఈరోజు మాలాంటి రాప్తాడు, అనంతపురము, ఆత్మకూరు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు మేము ఎఫెక్ట్ కావడం జరిగింది. కానీ
అంతకుముందు అది ధర్మవరం పెనుగొండ ప్రాంతానికి మాత్రమే పరిమితమైండేది ఆ ఫ్యాక్షన్. అది అంతవరకే. పరిటాల రవి పిలిచి మందలించి చేసుకునేంత పరిస్థితి అయితే అంత సీన్ అయితే లేదు. సఖ్యతగా ఉన్నది ఒక్కసారిగా విడిపోవడము అనే కారణం ఏది, బీజం ఏది పడింది అంటారు? అంటే విడిపోవడం అనేది అంటే అండి, మా ఆత్మగౌరవం మాకు ఉంటుంది, మా సెల్ఫ్ రెస్పెక్ట్ మాకు ఉంటుంది. మా మండలంలో మేము సమితి ప్రెసిడెంట్లుగా చేసిన, మండల ప్రెసిడెంట్లుగా చేసిన ఆ మండలంలో రాజకీయంగా ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి మేము రాజకీయంగా ఉన్న కుటుంబం. మా మండలంలో మాకు బీఫారం ఇవ్వాలనేసి జిల్లా పరిషత్ జెడ్పీటీసీ బీఫారం ఇవ్వాలనేసి డిస్టిక్ ప్రెసిడెంట్ సాలార్ భాష నిర్ణయం. అయితే దాన్ని రవి విభేదించి సాలార్ భాషను దూషించిన సందర్భం అది. అంటే నాకు తెలియకుండా నువ్వు బీఫారం ఇస్తావా అనేసి. అవును, అన్నకు అనుకున్నాము, జెడ్పీ చైర్మన్ ఇచ్చేటట్లయితే అన్నకు ఇవ్వాలనుకున్నాము బీఫారము, లేదు ఆయనకు జెడ్పీ చైర్మన్ ఇచ్చేదానికి అవకాశం లేకుంటే చందుకి ఇవ్వాలనుకున్నాం బీఫారం అని ఆయన చెప్పిన సందర్భం మీరు చెప్తున్న గెస్ట్ హౌస్లో. అది అంటే నేను అక్కడ లేను, ఐ వాజ్ నాట్ దేర్, నేను అక్కడ ప్రజెంట్ లేను, నాకు తర్వాత జరిగిన విషయం. అనుకున్నాము అనేది జరిగింది. దాన్ని రవి దూషించడం జరిగింది సాలార్ భాషతో అని నేను వినడం. అంతే. అంటే అతన్ని తనకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకుంటూ పోయినాడు ఆయన. 95లో ఆ విధంగానే చాలామంది ఆయన ఉద్దేశం ఏమంటే దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు జిల్లా వదిలిపెట్టి వెళ్ళిపోయినారు, మీరు నాకు ఎదురు తిరుగుతారా అనే దీంట్లో ఆయన ఉన్నాడు. ఎదురు తిరగడం అంటే ఇప్పుడు మాకు పార్టీ సాలార్ భాష మాకు జెడ్పీటీసీకి వేయమని సాలార్ భాష కూడా ఆ రోజు మాకు చెప్పడం, మా అన్నకి చెప్పడం. తర్వాత మేము అది వద్దు, పార్టీ నిర్ణయం నిలబడకూడదు అనుకున్నప్పుడు తర్వాత మేము విత్డ్రా చేసుకున్నాం. అంటే కంటెస్ట్ అప్పటికి నామినేషన్ విత్డ్రా అయిపోయినా కూడా తర్వాత పోటీ చేయలేదు, ప్రచారం చేయలేదు. ప్రచారం చేయకపోయినా మాకు మేము 1000 ఓట్లతోనే మేము ఓడిపోయింది. ఓట్లు అయితే వచ్చినాయి మాకు, 5000 చిల్లర మాకు వచ్చినాయి. ఇండిపెండెంట్గా పరిటాల రవి కంటెస్ట్ చేయించిన హనుమంత చౌదరికి ఆయనకు 6000 చిల్లర వచ్చినాయి, కాంగ్రెస్ క్యాండిడేట్కు 4000 చిల్లర వచ్చినాయి. ఆ రోజుల్లో స్టెన్ గన్లు, తుపాకులు తీసుకొని పరిటాల రవి సైన్యం సోకాలు, ఈరోజు ఇప్పుడున్న వరదాపన సూర్య కూడా అందులో ఒకడు. వీళ్ళందరూ పోయి గ్రామాల్లో పోయి దౌర్జన్యాలు చేయడం ఆత్మకూరు మండలంలో ఎప్పుడు అట్లా జరగలే. మా వైపు ఎప్పుడు అట్లా ఉండదు. ఎలక్షన్లప్పుడు ఏం మాట్లాడుకున్నా ఏం కొట్లాడుకున్నా ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ కలుస్తారు. ఈ పొద్దు పరిటాల రవి బంధువులందరూ కూడా మా ఆత్మకూరు మండలంలో ఉండే వాళ్ళందరూ కూడా మా నాయనకు, మా తాతకు, మా చిన్నాయనకు అందరికీ బాగా సన్నిహితంగా ఉన్నోళ్ళే. మేము మా ఇంట్లో ఈమె రాజకీయాల్లోకి వచ్చి డీలిమిటేషన్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ బంధువులు మా ఇంటికి వచ్చి కూర్చొని కాఫీ తాగిపోయిన వాళ్ళే, వంటింట్లోకి వచ్చి చిన్నమ్మ దోశ ఏం తినిపించుకుపోయిన వాళ్ళే అనే ఉండరు. కానీ వీళ్ళు రవి రాజకీయాల్లోకి వచ్చినాక అన్ని మార్పులు జరుగుతూ వచ్చినాయి. అట్లా ఆ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో రవికి మాకు విభేదాలు అనేది రావడం అయితే వాస్తవమే, కానీ దానికి పరిటాల రవే కారణం. అది ఆ విభేదాల అనంతరమే మరింత గ్యాప్ ఎక్కువగా పెరిగిపోయింది. అనంతరమే జూబ్లీ హిల్స్లో కారు బాంబు పేలింది. ఎప్పుడైతే మీ సోదరుని పరిటాల రవీంద్ర గారు చేసుకున్నారు, అసభ్య పదజాలం దూషించారని తెలియడంతో కసితో రగిలిపోయిన ప్రకాష్ రెడ్డి గారు ఆ కారు బాంబులో కూడా ఒక్కరుగా చేరారు. కారు బాంబు పేల్చడం కూడా ప్రకాష్ రెడ్డి గారి హస్తం ఉంది అనేది ఒక అపవాదం వచ్చింది. ఇప్పుడు